హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. కేరళ ఆటగాడు సంజు శాంసన్ కు లక్కీ ఛాన్స్ వచ్చింది. దులీప్ ట్రోఫీ 2024లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ గాయం కారణంగా దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇషాన్ స్థానంలో సంజు శాంసన్ ఆడనున్నట్లు సమాచారం. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీం డి జట్టులో ఇషాన్ కిషన్ కు అవకాశం దక్కింది. ఇషాన్ కిషన్ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొన్నారు. సరైన కారణం చెప్పకపోవడంతో బీసీసీఐ ఇషాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంజీ ట్రోఫీలో ఆడాలన్న ఆదేశాలను ఇషాన్ ధిక్కరించాడు. సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో జార్ఖండ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన ఇషాన్ సెంచరీ బాదాడు. ఈ టోర్నీలో గాయపడ్డాడు. సెప్టెంబరు 5న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని సూచించారు. సంజు శ్రీలంక పర్యటనలో విఫలమయ్యాడు. వరుసగా 2 మ్యాచ్లోనూ రన్స్ చేయకుండానే అవుట్ అయ్యాడు. దాంతో సంజుని బీసీసీఐ సెలెక్టర్లు పక్కన పెట్టారు. అనుకోకుండా వచ్చే అవకాశాన్ని సంజు సద్వినియోగం చేసుకోవాలని ఫాన్స్ ఆశిస్తున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.